నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినాం. పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు వచ్చిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు కూడా వచ్చిర్రు. అందులో భాగంగా ఈరోజు మేడం కందుల సంజయ్ రాణి గారు గతంలో ఎమ్మెల్యేగా రామగుండం నుంచి పోటీ చేసి కొన్ని వేలాది మంది అమ్మాయిలకు రక్షణ ఉండాలని చెప్పి కర్రసాముకు సంబంధించి వేలాది మందికి నేర్పించడము, నేర్చుకోండి అని చెప్పడము, కొత్త రకమైనటువంటి ప్రచారంతో మేడం గత ఎన్నికల్లో మనం చూసినాం. మేడం ఈరోజు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. అడుగుదాం మేడం ఎందుకు వచ్చారు. మేడం నమస్తే. మేడం చెప్పండి, మీరు ఈరోజు ఎయిర్పోర్ట్కి రావడానికి కారణం ఏంటి? మీరు బీజేపీ వాళ్ళు ధర్నాలు రాస్తారా, ఒకరు చేయాలి కదా? మాది రామగుండం నియోజకవర్గం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా. తెలంగాణలో సింగరేణి అంటేనే తెలంగాణకి గుండెకాయ లాంటిది. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామంటేనే సింగరేణి ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళు చేసినటువంటి సకల జనుల సమ్మెతోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనేది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఏదైతే కోల్ బెల్ట్ ఏరియా సింగరేణి కార్మికులు దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి గతంలో తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి రెండు సార్లు కూడా ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సింగరేణి అభివృద్ధికి కావచ్చు, కార్మికుల సంక్షేమం కొరకు కావచ్చు ఎప్పుడు కూడా పట్టించుకోలే. ఎంతసేపు సింగరేణిని రాజకీయంగా వాడుకున్నారు, మినీ ఏటీఎం లాగా వాడుకున్నారు తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఎంతసేపు బీజేపీని, నరేంద్ర మోదీ గారిని ఒక బూచిలాగా చూపెట్టి కార్మికుల ఓట్లు దండుకున్నారు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేసినా బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోదీ గారు, ముఖ్యంగా మా బొగ్గు గనుల శాఖ మాత్యులు కిషన్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం కొరకు ఆలోచించి వారి యొక్క చిత్తశుద్ధిని ఇవాళ చాటుకున్నారు. అందులో భాగంగా తాడిచెర్ల బ్లాక్ 2ని సింగరేణికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఈ నిర్ణయం తీసుకున్నాక మొదటిసారి వారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది, శంషాబాద్. అందుకొరకు సింగరేణి కార్మికుల యొక్క ఆకాంక్షని, ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. కాబట్టి కార్మికుల పక్షాన, కార్మిక కుటుంబాల పక్షాన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలకాలి, ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇది నిజంగా కూడా చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ నిర్ణయం వల్ల దాదాపుగా సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతా ఉన్నది. అదే రకంగా ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, దాదాపుగా 1,200 మందికి ఉపాధి ఇవాళ దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఇది నిజంగా కూడా చారిత్రాత్మక నిర్ణయం. దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటికే అన్ని బొగ్గుబాయిల మీద పెద్ద ఎత్తున కార్మికులు స్వీట్లు పంచుకోవడం, బాణసంచ కాల్వడం, అక్కడ కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోదీ గారికి క్షీరాభిషేకం చేయడం, ఇట్లా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను కార్మిక కుటుంబాల పక్షాన హృదయపూర్వకంగా మా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి గారికి నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మేడం 64,000 కోట్లు అంటే ఒకటి కాదు, రెండు కాదు, 1 కోటి రూపాయలకే 10 కోట్లకు, 100 కోట్లకు, 1000 కోట్లకు ఇంత చెప్పుకుంటారు. అవును, మీరు 64,000 కోట్ల ఆదాయం చేస్తే ఇప్పుడు ఇదే కేసీఆర్ కొడుకు చేస్తే ఒంటెలు, గుర్రాలు, డీజేలు, బాక్సులు, మీడియా హంగామా ఉంటుండే. అట్లాంటిది అసలు ఇది మీకు ఒక రకంగా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. 25-30 నియోజకవర్గాలలో బొగ్గు కార్మికులు ఉంటారు, మరి ఇంకా అంత హంగామా ఏం కనబడట్లేదు కదా? 100% కార్మికుల హృదయాల లోపల ఉన్నది హంగామా అనేది. బాయిల మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సాహంగా ఎంతో పెద్ద ఎత్తున వేడుకల్ని, సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు లోపల ఇంకా కూడా కార్మికులకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. వాటిని కూడా కిషన్ రెడ్డి గారు 1 by 1 చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎప్పటికైనా కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఇక చెల్లవు. కార్మికులు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అంతకుముందు ఎట్లా ఉండేది కార్మికులు? ఇప్పుడు 64,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చి వేలం లేకుండా మరి టెండర్ ఇప్పించడాన్ని ఎట్లా చూస్తారు? మిమ్మల్ని రిసీవింగ్ మీ పట్ల వైఖరి కొంత 100% ఎట్లా ఉండే అంటే ఈ కోల్ బెల్ట్ ఏరియాకి సంబంధించిన కార్మికుల లోపల అక్కడ ఉన్నటువంటి ప్రధాన యూనియన్ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు, అదే రకంగా ఈ మన రాష్ట్రానికి సంబంధించిన ఈ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి నాయకత్వం ఎంతసేపు కార్మికులకు మేమేం చేసినామని చెప్పకుండా మీకు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు అని ఒక యాంటీ ఇంజెక్షన్ని వాళ్ళకి ఎక్కించుకుంటూ వచ్చిండ్రు. అయినప్పటికీ కూడా కార్మికులు అత్యంత చైతన్యవంతులు. ఎవరేం చెప్తే అది విని నమ్మేటోళ్ళు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీతభత్యాలను త్యాగం చేస్తూ కుటుంబాలు ఉపవాసం ఉన్నా కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు. కాబట్టి అత్యంత చైతన్యవంతులు కోల్ బెల్ట్ ఏరియా అంటేనే. కాబట్టి వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా ఇక ముందు మాత్రం ఈ కుట్రలు పనిచేయ అనేటువంటి విషయం మాత్రం చెప్పొచ్చు. మీరు కొత్తగా బీజేపీలో జాయిన్ అయినప్పుడు
మీకు అంతకుముందు ఉన్న చూపుకు తర్వాత మిమ్మల్ని కొంత వ్యతిరేకంగా చూసారు అనేది మేము విన్నాము. అవును, అంతే, అదే చెప్తున్నా కదా నేను. ఇప్పటి వరకు కూడా వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేసిండ్రు, కానీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రము కార్మికులందరూ కూడా ఎంతో గొప్పగా స్వాగతిస్తూ ఉన్నారు. మా పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంది, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే బ్లాక్ 1ని మరి ఏఎంఆర్కి అప్పచెప్పిండ్రు టీఆర్ఎస్ పార్టీ. ఇట్లా అనేక హామీలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, 2 పేర్ల విషయం కావచ్చు, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి అనేక అంశాలలో. కాబట్టి ఇప్పటికైనా ఎప్పటికైనా మాకు బీజేపీ అండగా ఉంటుందని ఒక విశ్వాసం వచ్చింది. అప్పటికి ఇప్పటికీ చాలా కార్మికుల లోపల మా రిసీవింగ్ చాలా గొప్పగా పెరిగింది, ఇంకా కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సూపర్. లాస్ట్ మేడం, రేవంత్ రెడ్డి అంటుండు పదే కిషన్ రెడ్డి గారు ₹1 తీసుకురాలేదు అని అంటుండు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు 64,000 కోట్ల ఆదాయమే తెచ్చిండు. అయితే ఇదే సాక్ష్యం. ఎందుకంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల కోరు. సామాన్య వ్యక్తిని అడిగినా కూడా, సామాన్య వ్యక్తిని మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే అబద్ధాల కోర అని చెప్తారు. ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలి, తర్వాత కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. వారి గురించి మాట్లాడేటువంటి స్థాయి వీరిది కాదని చెప్పి మాత్రం నేను చెప్పాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. మహేందర్ అన్న ఉన్నాడు, గతంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసిండు. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరేం చెప్తారన్న? బొగ్గు గనుల 64,000 కోట్ల ఆదాయం ఈరోజు ఏదైతే కళ్ళుండి చూడలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా నరేంద్ర మోడీ గారు, మరి ముఖ్యంగా తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి మా యొక్క కిషన్ రెడ్డి అన్న గారు ఈ తెలంగాణకు ఎలలేని కృషి చేస్తున్నటువంటి విధానాన్ని మీరు గుర్తించాలి. మీరు గుర్తించకపోయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా బాధపడతలేం, కానీ నిజాయితీగా నికాసుగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి అన్న మీద అబాండాలు వేస్తూ బూతులు తిడుతున్నావు. ఈరోజు చెప్తున్నాము, ఈరోజు మేము కార్యకర్తలుగా నీ కౌంటర్ ఇవ్వడం కాదు, ఈరోజు సింగరేణికి పోతే నీ పార్టీని పొందబెట్టేటువంటి సమయం ఈరోజు నీకు దగ్గర పడ్డదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు మొత్తం కూడా దొంగతనంగా ఎత్తుకుపోయినటువంటి విధానాన్ని వెలికిది అంటేనేమో ఆడు బీఆర్ఎస్ వాడు ఎత్తుకుపోయినా నువ్వంటావు, బీఆర్ఎస్ వాడేమో కాంగ్రెస్ వాడు ఎత్తుకుపోయినట్టావు. అంటే ఆ సింగరేణిని, నష్టాలు ఉన్నటువంటి సింగరేణిని ఇంకా నష్టాలకు కూర్చేటువంటి ప్రయత్నం 2 పార్టీలు చేసినాయి. కానీ నష్టాలు ఉన్నటువంటి సింగరేణిని కాదు, దాని ఆధారంగా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, దీని ద్వారానే బతుకుతున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క కుటుంబాలకు వెలుగునిచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి అన్న గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నువ్వు మా పార్టీ పైన కానీ కిషన్ రెడ్డి అన్న మీద కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీరు మాటలతో సమాధానం చెప్తే మేము పనితో మేము సమాధానం చెప్తా ఉన్నాం. మేము ఈరోజు 12 మంది యువతకు కావచ్చు, 12 మంది వ్యక్తులకు కావచ్చు, ఈరోజు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. దాదాపు 1200 మందికి సంబంధించినట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. అంతేకాకుండా నష్టాలలో ఉంది సింగరేణి అంతా కూడా, మీ అందరూ కూడా తెలుసు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు. కేసీఆర్ అయితే దోచుకొని తినడానికే ప్రయత్నం చేసింది సింగరేణి మొత్తం కూడా. కానీ బీజేపీ వచ్చిన తర్వాత 64 కోట్ల పైన బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చొరవతోనే ఈరోజు లాభాల బాటన ఉరకబోతా ఉంది. తెలంగాణ కూడా అల్టిమేట్గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూడాలి. ఈరోజు మా యొక్క హెల్త్ మినిస్టర్ రావడం జరిగింది, నడ్డా గారు. ఈరోజు ఎయిమ్స్ యొక్క ప్రారంభోత్సవాలన్నీ కూడా, ఎయిమ్స్లో అభివృద్ధి పనులన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మొన్న నితిన్ నబీన్ గారు రావడం జరిగింది, అంతకుముందు ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. తెలంగాణని వదిలే ప్రసక్తి లేదు. తెలంగాణని పట్టి పీడిస్తున్నటువంటి ఈ 2 పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ 2 పార్టీలను కూడా భూస్థాపితం చేసి తీరుతాం. బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలని సస్యశ్యామలుగా పరిపాలన చేసుకుంటాం. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి అంటారు మా లెక్క వాళ్ళకి బూతులు మాట్లాడరాదు కిషన్ రెడ్డి అన్నకు, మరి ఎట్లా గెలుస్తారు మీరు అంటారు? మేము ఏమంటున్నాము, బూతులు మాట్లాడి తాత్కాలికంగా గెలుపు కోరుకుంటలేము. మేమంతా కూడా మేమేమంటున్నాం, తెలంగాణ ఉద్యమంలో కూడా సుష్మా స్వరాజ్ గారు ఎంత జాగ్రత్తగా తెలంగాణను కాపాడుకుంటూ వచ్చిందనేది మీ అందరూ కూడా తెలుసు, మీడియాకు కూడా తెలుసు. మేమేంది మసిమూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ కార్యకర్తలు చెయ్యరు. ఈ రోజు మాకు కూడా కోపం ఉంది, కిషన్ రెడ్డి అన్న తిట్టినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే బీజేపీ బద్దం చేసినట్టు. కానీ ఎక్కడ కూడా మేము నోరు జారం. సంస్కారం లేనటువంటి వ్యక్తులం మేము కాము. మేము సంస్కారంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాం. తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేసి చూపిస్తాం. అది మెట్రో కావచ్చు, RRR కావచ్చు, లేకుంటే ఇది కావచ్చు, ఏఎంసీ కావచ్చు, లేకుంటే వరంగల్కి సంబంధించినట్టు కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మెట్రోను కూడా కిషన్ రెడ్డి గారు ఆపుతున్నారని చెప్తుంటారు. ఆపే అటువంటి ప్రయత్నం మేము కాదు. అన్ని పనులు చేసేస్తే మేము ప్రజల దగ్గర ఏం చెప్పుకోగలుగుతాం? అన్ని బీజేపీ గవర్నమెంట్ చేస్తే బీజేపీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందా అని ఒక భయంతో అక్కడ కేసీఆర్, ఇక్కడ రేవంత్ రెడ్డి, మధ్యలో కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. 100% చెప్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఈ 2 పార్టీలను కూడా భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం
ప్రజలు తీసుకుంటారు, ప్రజల యొక్క భుజాల మీద వేసుకుంటారు అని చెప్పేసి మీ సందర్భంగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంబర్పేట నుంచి వచ్చిండు యశ్వంత్, మరి కంటెస్టెడ్ కార్పొరేటర్. ఏం చెప్తారు యశ్వంత్ భాయ్, ఎందుకు వచ్చారు మీరు? అన్న నేను మనం ఇంతకుముందు కూడా మనం ఇంటర్వ్యూ చేసినా మీరు అంటే రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు పదే 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 విమర్శిస్తాడు కదా. నేను ఆ రోజే చెప్పినా కదా మీకు, మా నాయకుడు అంటే చేతల మంత్రి అయినా మాటల మంత్రి కాదు, కూతురు మాట్లాడాడు కదా. బూతులు మాటల మంత్రి కాదు. మొన్ననే చెప్పిన తొండలు విడుస్తాం, లాగులకు పేగులు మెడలేసుకుంటాం, ఆ మంత్రి కాదన్న మా నాయకుడు. మా నాయకుడు పనులు చేసి ఇక్కడ తెలంగాణ బిడ్డగా తెలంగాణ పుట్టి పెరిగినందుకు రుణం తీర్చుకోనికే తెలంగాణ ప్రజలు ఆయన ఓటేసారు కాబట్టి, తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణకు ఏదో రకంగా నేను ఒక సాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఒక నామినేషన్ పద్ధతిలో అంటే దాని ఈఎండే అన్న 2400 కోట్లు ఉంటుంది అన్న. అలాంటిది బొగ్గు గనును ఈరోజు కేంద్ర మంత్రిగా బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నందుకు తన రుణం తీర్చుకున్నా ఇలా తెలంగాణకి ఇచ్చి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అన్న కేంద్ర మంత్రి కాకపోతే కష్టమే కానా. ఈరోజు బొగ్గు గనుల ఈరోజు ఇంతమంది అక్క చెప్పింది బొగ్గు బాయిల మీద సంబరాలు చేసుకుంటారు. ఇంతమందికే మేము చూసినాం అక్క నుంచి బొగ్గు గాల నుంచి వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిరానా బొగ్గు శాఖ బొగ్గు సంబంధించిన కార్మికులు వచ్చి ఘన స్వాగతం పలికిరు. ఎందుకు పలికిరానా అంటే మా కుటుంబాలకు అంటే బొగ్గు నష్టాలు ఉన్నది కాబట్టి అది గ్రహించి మా నాయకుడు ఈరోజు మాకు మళ్ళా ఒక 40 ఏళ్ళ వరకు మైపాలన్న వాళ్ళకి తావులేదు ఆ కుటుంబాలకు. ఇది వచ్చి ఏదైతే కిషన్ రెడ్డి గారి సాయం చేసిండో 40 ఏళ్ళ వరకు వాళ్ళకి తావులేదు. అలాంటి పని చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం. మా నాయకునికి ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ నాయకులారా చూడండి అంటే ఆయన మాటల మంత్రి కాదు, చేతుల మంత్రి అయినా. మరి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు కదా, అభినందించినట్టు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. అంటే వాళ్ళు ఎందుకు పెడతారన్నా? ఇంత మంచి పని తెలంగాణ అంటారు కదా. ఇప్పుడు తెలంగాణకు మేలు అంటే వాళ్ళు చేస్తేనే సంతోషం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఎక్కడ పేరు కిషన్ రెడ్డి పోతారా అని చెప్పేసి కనీసం ఈరోజు కావాలని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏదో ప్రోగ్రామ్ పెడతారు మీడియా డైవర్ట్ చేయడానికి అక్కడ వేరే ప్రోగ్రామ్ పెడతారు. అంటే ఇక్కడ బీజేపీ ఎదగొద్దు, నరేంద్ర మోడీ ఎదగొద్దు, కిషన్ రెడ్డి ఎదగొద్దు అని ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు తొందుతోంది. ఇద్దరు కలిపి ఆడే నాటకం ఈ తెలంగాణ నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇదండి, ఇది పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. బీజేపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిర్రు. 64,000 కోట్ల ఆదాయం సింగరేణి సంస్థకు రాబోతుంది భవిష్యత్తులో. ఇప్పటికిప్పుడే 2,500 కోట్లకు పైగా సింగరేణి సంస్థకు మిగిలింది. వేలం పాటకు వెళ్లకుండా డైరెక్ట్ సింగరేణి సంస్థకు తాడిచేర్ల 2 ఇవ్వడం వల్ల అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రావడం, కిషన్ రెడ్డి గారిని మరి స్వాగతం పలకడానికి వేలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చిర్రు. మరి దీనిపైన మరి సింగరేణి కార్మికుల ఒపీనియన్ ఎట్లుంటుందో మనం గ్రౌండ్కి వెళ్ళి కూడా సింగరేణి కార్మికులతో భవిష్యత్తులో వాయిస్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.